ముఖ్యంగా నేను ఈ ఫిలిం ఇండస్ట్రీకి రావడానికి మూలకారకులైనటువంటి వ్యక్తులు మా గురువు గారు కీర్తిశేషులు జంధ్యాల గారు, తర్వాత చిరంజీవి గారు, ఆ తర్వాత రామానాయుడు గారు. ఈ 3 పేర్లు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో నేను నటిస్తున్నటువంటి నాలో ఉన్నటువంటి యాక్షన్ని క్యాచ్ చేసి తీసుకొచ్చి వీళ్ళకి సినిమాకు పరిచయం చేయాలని, అప్పుడు చంటబ్బాయి సినిమాలో చిరంజీవి గారు నటిస్తుంటే ఆయనకి నన్ను పరిచయం చేసి, ఆ పరిచయం ద్వారా నన్ను చెన్నైకి తీసుకొచ్చి చెన్నైలో అందరికీ పరిచయం చేసినటువంటి చిరంజీవి గారు. వీడు చాలా గొప్ప యాక్టర్ అండి, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు, బ్రహ్మాండంగా నవ్విస్తాడు, పెద్ద కమెడియన్ అవుతాడని ఆయనకి వెళ్ళిన ప్రతి చోటకి చిరంజీవి గారు నన్ను వెంట పెట్టుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు జంధ్యాల గారు వీడైతే చాలా బాగుంటుందని అహనా పెళ్ళంట సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి నన్ను కీర్తిశేషులు కోట శ్రీనివాసరావు గారి అసిస్టెంట్గా నన్ను నియమించి ఆ క్యారెక్టర్ చేయటం వల్ల అది పెద్ద హిట్ అయ్యి బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఆ సినిమాకి రావడం, అందులో సినిమాలో నటించినటువంటి అందరికీ రావడం, ముఖ్యంగా కొత్త వాళ్ళైనటువంటి కోట శ్రీనివాసరావు గారు, అప్పటికే ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు, ఆయన తర్వాత నాకు ఆ పేరు రావడం నాకు చాలా ఆనందంగా ఉండి అలా 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 వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇన్ని వందల సినిమాలు నటించగలిగాను. అది నా గొప్పతనం అని నేను ఈనాడు ఫీల్ అవ్వలేదు. కొంతకాలం వరకు ఫీల్ అయ్యేవాడిని, చాలా గొప్ప నటుండి నేను, లేకపోతే నన్ను వీళ్ళందరూ మామూలుగా ఏదో పెద్ద పుడింగి రైడు అని అనుకుంటున్నారంటే కొంచెం కాలు రగరేసుకొని నడిచిపోయిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఒక స్టేజ్లో ఏంటంటే ఒక లవ్ అనేది, అంటే ఒక స్థితి అనేది అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి మారుతుందనటానికి నేను DD8లో దాన్ని ఏమంటారు, టీవీ దూరదర్శన్లో మాట్లాడేటప్పుడు అక్కడ నేను చేసిన యాక్షన్కి అందరూ పక్కపక్కల బ్రహ్మానందం అని అంటే చాలా ఆనందపడిపోయాడు. అబ్బో మనకు చాలా పెద్ద పేరు వచ్చిందిరా అని. మున్సిపాలిటీ బండిలాగా చెత్తబడులు వస్తాయి చూడండి, ఎక్కడైనా యాంటీనా ఉన్న ఇల్లు ఉంటే అక్కడ ఆగేవాడిని. అంటే వాళ్ళు బయటకు వచ్చి చూసి ఇదే బ్రహ్మానందం అంటారేమో అని ఆనందం. సో అటువంటి స్టేజ్ నుంచి ఇవాళ బ్రహ్మానందం బికేమ్ ఏ హౌస్ హోల్డ్ కమెడియన్ అనేటువంటి స్థితికి పరమేశ్వరుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. నేను ఇందాక చెప్తున్నాను, చాలా సందర్భాల్లో నేను వెంకటేశ్వర స్వామి గురించి ఎందుకంటాను, ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు నేను మా ఇంట్లో అంటే అదొక పిచ్చి నమ్మకం, మిగతా వాళ్ళ నమ్మకాలు నమ్మకంగా ఉండొచ్చేమో కానీ ఎవడో ఒకరిని నమ్ముకుంటే వాడు మనకు సాయం చేస్తాడులే అని మనం అంటుంటాం చూడు. ఒరే ఎందుకురా పెద్ద చోట తిరుగుతావు, వాడి దగ్గర పడుండు, అది ఆయనే ఏదో జీతం పెంచుతాడు, ఏదో చేస్తాడు, నువ్వు శుభ్రంగా బతకొచ్చని పెద్దలు మనకు చెప్తుంటారు. అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని ఆయన్నే బతికితే ఆయనే ఏదో మనకు కావాల్సింది ఎప్పుడెప్పుడు ఏది ఇస్తాడో అనేది, అలాగా ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని గడిపినటువంటి వాడు. ముఖ్యంగా మా అన్న బాబు మోహన్, నా మనవడు బాబు మోహన్, ఓకేనా. నేను బాబు మోహన్, కోట శ్రీనివాసరావు, ఆ రోజుల్లో 3 ఇన్విటబుల్స్ అనేవాడు మమ్మల్ని. మేము ముగ్గురం కంపల్సరీగా ఏ సినిమాలో అయినా ఉండి తీరాలి. ఇది నేను చెప్పేది ఒక 10 to 15, 20 years బ్యాక్. ప్రతి సినిమాలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం అండ్ బాబు మోహన్ ఉండాలి. మేము ఇందాక చెప్పాడు బాబు మోహన్ గారు ఏమన్నారంటే, మేము ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అని. మీకు తెలియదు, నీకు టైం సెన్స్ తెలుసురా అసలు. నీకు మనవడు అనుకున్నావు, ఇష్టం వచ్చినట్టు తిడతాను. ఇప్పుడు నువ్వు నోరెత్తడానికి వీల్లేదు. ఎందుకంటే 6:30కి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్లో, పర్లేదు పరువు ఉంటే కదా పోవటానికి, 6:30కి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. వీళ్ళిల్లు సికింద్రాబాద్ పక్కనే. కరెక్ట్గా 6:31కి ఒక వ్యక్తి ఒక బ్యాగ్ వాడి చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు కంపార్ట్మెంట్ దగ్గర. ఎవరు ఏంటి ట్రైన్ కదులుతున్నప్పుడు పరిగెడుతున్నాడు ఏంటి అనుకునేవాడిని. చూస్తే వీడు ఒక క్యారేజీ చేపల కూర, అందులో ఏదో పప్పు, ఇంకోటి ఏదో. అన్న నీకోసం చేపల కూర తెచ్చినానే. ఎవరికి తెచ్చాడు, అసలు ఎక్కకపోతే ఏంటి పరిస్థితి అని ఎక్కి శుభ్రంగా తిని పడుకునేవాడు. పడుకుని ఒక అర్ధరాత్రి పూట అని
ఏంట్రా ఏమైందంటే చలిగా ఉంది బావా, చలిగా ఉంది. ఏం చలిగా ఎందుకు ఉందిరా అంటే, అప్పుడు ఒక ముద్ద తగ్గించుకొని తింగితే ఆ చలి ఉండదు, పాడు ఉండదు. ఏసీలో పడి మళ్ళీ తీసుకొని కింద కూర్చోబెట్టి కింద పడుకోబెట్టి ఇలాగా వెళ్తుంటే టికెట్లు ఉండవు. ప్రొడక్షన్ మేనేజర్ టికెట్ గురుగారు మనకి నిర్ణయంలో వచ్చేస్తాయి. అదే మామూలు టికెట్ అనుకునేవాళ్ళం, మనం ప్లాట్ఫామ్ టికెట్ అనమాట. అది తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రతివాడు బెమ్మరా బామ్మోను ఏడా టికెట్ లేదా, కన్ఫర్మ్ లేదండి, పోనీ అక్కడ కూర్చోడాడు పక్కన, ఏది లెట్రిన్ పక్కన నేను కూర్చో. అది ఇలాగా అంటే నవ్వించేవాడి జీవితాన్ని గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం అంటారు కదా. మీకు అనవసరం, మీకు మేము నవ్వించాలి. ఎన్ని తిప్పలు పడి నవ్విస్తామంటానికి కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజడీ. జెనిత్ పాయింట్ బాగా భయంకరమైనటువంటి ట్రాజడీ నుంచి కామెడీ వస్తుందని చెప్తారు. అది ఎందుకంటే ఇదిగో ఇలాంటి కష్టాలని మాకు అనవసరమయ్యా, నువ్వు నవ్వించు, మాకు నవ్వాలి. నువ్వేం పడితే మాకెందుకు, నువ్వు రైల్లో టికెట్ లేకపోతే మాకెందుకు, ఉంటే మాకెందుకు. కామెడీ ఏం చేస్తున్నాడు? మామూలుగా మాకున్నటువంటి మొహాలు అంతంత మాత్రం. ఈ మొహాల్ని మళ్ళీ ఇందాక మన మిత్రి సత్య చెప్పినట్టు మా మొహాల్ని వికృతంగా మార్చుకుని వాడు ఇలా కొట్టబోయాడు అనుకోండి, ఇలా అనాలి. అలా అంటే కానీ నవ్వరు. అలా నవ్వటం కోసం 24 గంటలు ప్రయత్నం చేసి రిహార్సల్ చేసుకుని కష్టపడి తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించడానికే మా ఏడుపంతా. అటువంటి కామెడీ జీవితాల్ని పంచుకొని పుట్టినటువంటి మమ్మల్ని మీరు ఏదైనా చిన్న చితక పొరపాట్లు తప్పులు ఉప్పులు ఉన్నా పండురా పాపం పొద్దున్న లేస్తే నవ్విస్తాడు అని వదిలేద్దాం అనే పెద్ద మనస్తత్వాన్ని మానవాళి తెలుసుకోవాలని నా మనస్తత్వం. అది నా బాధ్యత. అది మనుషులు మానవులమైనందుకు ఎక్కడ ఒక్కొక్కటి జాబ్ ఏంటి, మిమ్మల్ని నవ్వించడం, టు మేక్ యూ హ్యాపీ, రైట్? ఆలోచన కలిగినటువంటి వ్యక్తులకి మీరు కమెడియన్ని చీప్గా చూడొద్దు. అభిమానించండి, ఆదరించండి, ఆరాధించండి, అల్లరి మాత్రం చేయొద్దు. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్. అవునమ్మా, 40 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి, ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మా జనరేషన్ అంటే ఇప్పుడు మేమున్న వాళ్ళకి, ఇఫ్ యూ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్, ఇఫ్ యూ డోంట్ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్ అంటాడు. మన తర్వాత వచ్చే వాళ్ళకి అలా దారి ఇవ్వాలి, వెళ్ళండి అని. లేదు నేనే ఉంటాను, తలకి రంగేసుకుంటాను, జుట్టు ఇలా తిప్పుతాను, చాలా యంగా కనపడతాను అంటే కుదరదు. మనం చెయ్యగలగాలి. వయస్సు ఒకటి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం మన యొక్క స్థితిగతుల్ని, మన యొక్క ఏజ్ని, మన యొక్క విషయాన్నంతా మనం జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకుని ఆత్మవిమర్శ చేసుకోగలిగినప్పుడు 10 కాలాల పాటు హాయిగా ప్రశాంతంగా నువ్వు ఉంటావు, 10 మందిని ఉంచగలుగుతావు.